మే 11వ తారీఖు 2025 ఆపరేషన్ సింధూర్ ఎంతటి ఉత్కంఠ రేపిందో ఆ యుద్ధం మనందరికీ తెలుసు. ఇప్పుడు 2026 మే 7వ తారీఖు ఈ రోజుకి కరెక్ట్‌గా భారత్ పాక్‌ల 5వ యుద్ధం, అదే ఆపరేషన్ సింధూర్ ముగిసి కరెక్ట్‌గా ఒక 1 ఇయర్ అవుతుంది. మరి ఈ 1 ఇయర్‌లో మనం పాకిస్తాన్ మైండ్ సెట్‌ని ఏమన్నా మార్చగలమా అంటే మూర్ఖుడు మనసు రంజింపజేయలేం. మూర్ఖుడు మనసుని మార్చలేమన్నట్టు ఇక్కడ పాకిస్తాన్ తంతు ఉందన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌కి ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది. ఈ సందర్భంలో పాకిస్తాన్ మళ్ళా 6వ యుద్ధానికి బిగిన్ అవుతుంది. 6వ యుద్ధానికి ఆయుధాలు సమకూర్చుకుంటుంది. ఇటు చైనా నుంచి, అటు ట్రంప్ స్నేహంతోటి కథ విర్రవీగిపోతూ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉన్న అసీం మున్నీరే ఇప్పుడు ఇంకా ఎక్కువ అధికారంతో పాకిస్తాన్లో ఒక రకంగా సుప్రీం మెజారిటీగా నిలబడ్డాడు. అప్పుడున్న గవర్నమెంటు ఈ షెహబాజ్ షరీఫే ఉన్నారు. అప్పుడున్న రక్షణ శాఖ మంత్రి ఇషాక్ దార్లు అందరూ అదే టీము, అందరూ అదే అపోజిషన్లో. వాళ్ళ మనసు మారలేదు. అదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లష్కర్ ఈ తోయిబా, ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇంకా రెచ్చిపోతున్నాయి. ఇక 6వ యుద్ధం రెడీగా ఉంది భారత్ పాకిస్తాన్ల మధ్య. ఈ సందర్భంలో ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏం సంపాదించింది, ఏం సాధించింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు భారత్ పాకిస్తాన్ల మధ్య 5 యుద్ధాలు నడిచాయి. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ వరకు 1947 యుద్ధం, తర్వాత 1965 లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు, ఆయూబ్ ఖాన్ అక్కడ ఉన్నప్పుడు, తర్వాత 1971లో ఇందిరా, జియా ఉల్ హక్ ఉంటారు, తర్వాత 1999లో కార్గిల్ వార్, వాజ్పేయి అక్కడ ఆల్మోస్ట్ నవాజ్ షరీఫ్, ముషరఫ్ అధికారంలో ఉన్నట్టే ఒక రకంగా. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2025 ఇక్కడ నరేంద్ర మోడీ, అక్కడ షెహబాజ్ షరీఫ్, అసీం మున్నీర్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నది నరేంద్ర మోడీ కాబట్టి ఇట్స్ ఏ డిసైసివ్ విన్ అంటారన్నమాట. కేవలం 3 రోజుల్లోనే, అంటే 88 గంటల్లో పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర దేశాన్ని మట్టి కరిపించినది అద్భుతమైన యుద్ధం. ఆధునిక యుద్ధాల్లోనే తిరుగులేని యుద్ధం. ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ 39 రోజులు యుద్ధం చేసి కూడా ఇరాన్ను ఓడించలేకపోయాయి. అక్కడ రష్యా ఉక్రెయిన్ 5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నా అక్కడ ఓడించలేకపోయింది. కానీ వాటికంటే, అంటే ఇరాన్ కంటే, అటు ఉక్రెయిన్ కంటే శక్తివంతమైన దేశం పాకిస్తాను. ఎందుకంటే గ్లోబల్ సిప్రీ ఇండెక్స్ ప్రకారం 12వ ప్లేస్లో ఉంటుందండి. ఎయిర్ ఫోర్స్ అన్నీ, పైగా అణ్వస్త్ర దేశం. 180 అణ్వాయుధాలు కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇలాంటి అణ్వస్త్ర దేశాన్ని చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతదేశం ఓడించింది కేవలం 88 గంటల 3 రోజులు. మే 7న అర్ధరాత్రి 1 గంటకు మొదలైన యుద్ధం మే 10వ తారీఖున ముగిసింది. కేవలం 88 గంటల్లో భారతదేశం ఏం చేసిందంటే సియాల్కోట్ నుండి ఇటు బహవల్పూర్, అంటే ఈ సియాల్కోట్ నుండి బహవల్పూర్ దగ్గర ఉన్న 9 ఈ యొక్క తీవ్రవాదుల స్థావరాలని నాశనం చేసి పడేసాం. మే 7 అర్ధరాత్రి 1 గంటకి కేవలం 23 నిమిషాల్లో. అటు తర్వాత పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యి కొన్ని డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, భారత్కి 70 యుద్ధ విమానాలని, వందలాది వేలాది డ్రోన్లని భారత్ మీద ప్రయోగించింది కసిని తట్టుకోలేక. దాన్ని భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాశ్, ఇంకా మన స్వదేశంతో తయారు చేసిన వివిధ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో అడ్డుకొని భారతదేశం సుమారు 100 యుద్ధ విమానాలు భారతదేశం నుంచి వెళ్ళినాయి. డాగ్ ఫైట్ నడిచింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు మనల్ని ఏమీ చేయలేకపోయినాయి, మన మీద మిసైల్ ప్రయోగించలేకపోయినాయి. ప్రయోగించినట్లే S-400 అదాంపూర్ ఎయిర్ బేస్ నుంచి అడ్డుకోవడం. కానీ ఇక్కడితో ఆగలేదు. తర్వాత పాకిస్తాన్ తర్వాత రాత్రి మే 8వ తారీఖు రాత్రి ఇంకా వందలాది డ్రోన్లు ప్రయోగించింది. చైనా నుంచి తెచ్చుకున్న PL-15 లాంటి మిసైల్స్ని ఢిల్లీ మీద కూడా వదిలింది. దాన్ని గాల్లోనే మనం పేల్చేసాం S-400 ద్వారా. తర్వాత ఒక్క డ్రోన్ కూడా భారత గగనతలంలో ఏ టార్గెట్ని ఢీకొనలేకపోయింది. కానీ అక్రాస్ ది LOC ఏంటంటే ఎంటైర్ ఫైరింగ్లో పాకిస్తాన్ దళాలు చేసిన దాన్ని అడ్డుకుంటూనే భారతదేశం మళ్ళీ ఇంకొక భీకరమైన అటాక్ చేసింది. ఆ అటాక్ ఎలా ఉంది అంటే ఇంకా ఆధునిక యుద్ధ చరిత్రలోనే ఒక తీవ్రాతి భీకరమైన అటాక్ అనమాట. భారత యుద్ధ తంత్రాన్ని ప్రపంచం చూసిందండి. ఇది ఒళ్ళు గొగురు పొడిచే విషయం అనమాట. ఎందుకంటే భారతదేశం మొత్తం 7 లక్షల పైగా చదరపు కిలోమీటర్లు ఉన్న ఎంటైర్ పాకిస్తాన్ని, అంటే పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడు ఎంత దాడి జరిగినా ఇలాంటి చేయలేదు. మొత్తం నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అక్కడ పైనున్న ఈ కిందున్న కరాచీ, బలూచిస్తాను, కరాచీ అంటే పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్సు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇస్లామాబాద్ దాని రాజధాని, రావిల్పిండి హెడ్ క్వార్టర్ ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్. తర్వాత POK నుంచి మొత్తం ఎంటైర్ పాకిస్తాన్లో ఉన్న
11 ఎయిర్ బేసులు, నూర్ఖాన్ ఎయిర్ బేసు, కిరాణా హిల్స్ లాంటివి, కరాచీ, బలూచిస్తాన్ మొత్తం 11 ఎయిర్ బేస్‌లు సర్వనాశనం చేసాం. భారత్ యొక్క బ్రహ్మోస్ మిసైల్స్, ఎయిర్ అటాకుల ద్వారా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతటిని నాశనం చేసి సీడ్ అంటారన్నమాట. అంటే ఎనిమీ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని అణిచేసి ఎయిర్ సుపీరియారిటీ సాధించడం. ఇక పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఈవెన్ అసిం మున్నీర్ అడ్మిరల్, వాళ్ళ యొక్క నేవల్ చీఫ్లు అందరూ కూడా బంకర్లో పారిపోవడం. కరాచీ నుంచి వాళ్ళ నేవీ ఎక్కడికి బంకర్లోకి వెళ్ళిపోయిందనమాట. నేవల్ షిప్లు పేల్చేస్తామని. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని పేల్చడానికి రెడీ అయ్యింది 1971 యుద్ధం లాగా. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ దడదడలాడిపోయింది. ఎయిర్ బేస్లు పేలిపోయినాయి. కిరాణా హిల్స్లో అణ్వస్త్రాలు దాచిన చోట గేటు కూడా పనిచేయలేదు. ఆ గేటుని పేల్చేసాం. అక్కడ నుంచి వచ్చే ఎయిర్ బేస్ని మనం ఆపేసాం. హ్యాంగర్లో ఉన్న F-16 ఫైటర్స్ని పేల్చేసాం. తర్వాత JF-17, JF-10 లాంటి ఫైటర్స్ని 7 యుద్ధ విమానాలు మనం కూల్చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్స్ పనిచేయలేదు. ఏం చేయాలో తెలియదు. వాళ్ళ ఎయిర్ సుపీరియారిటీని మనం కొట్టేసాం కాబట్టి మనకి ఎయిర్ సుపీరియారిటీ వచ్చేసింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పేలిపోయాయి. దీంతో ఇంకా పాకిస్తాన్ కాలబేరణకి వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వెంటనే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి మేము ఇంకా లొంగిపోతాం, మనం యుద్ధం ఇంకా శాంతికి వెళ్దామంది. తర్వాత అమెరికా, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఇంకా శాంతి అంటుకుంటూ అవి కూడా మాట్లాడడం. వెంటనే మన లక్ష్యం సిద్ధించింది. ఎందుకంటే మన మీద అటాక్ చేసిన తీవ్రవాది స్థావరాలు జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా అంటే బహవల్పూరు, మురిద్కే లాంటి వాళ్ళ తీవ్రవాదుల్ని మనం 100 మందిని చంపేసాం. వాళ్ళ తీవ్రవాద స్థావరాలని నాశనం చేసాం. తర్వాత ఎయిర్ బేస్లు నాశనం చేసాం. పాకిస్తాన్ మీద అణ్వస్త్రాలు తీసే కెపాసిటీ కూడా లేకుండా చేసాం. ఉనికిపోయింది. ఇంకా మన లక్ష్యాలు సిద్ధించినాయి కాబట్టి ఇంకా యుద్ధం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా, నిజంగా చెప్తున్నానండి, ఇది ఒక అద్భుతం అన్నమాట యుద్ధ నీతి. ఎందుకంటే రష్యా అక్కడ ఉక్రెయిన్ యుద్ధ ట్రాప్లు ఇరుక్కునే 5 సంవత్సరాలుగా బయటకు రాలేకపోతుంది. యుఎస్, ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా గల్ఫ్ దేశాలు ఇరాన్ వార్ ట్రాప్లు ఇరుక్కుని బయటకు రాలేకపోతున్నాయి. ఆధునిక యుద్ధ తంత్రం కాబట్టి ఇండియా యుద్ధ తంత్రాన్ని నేను ఎంత పొగిడినా నేను తక్కువేనండి. నిజంగా చెప్తున్నా, యాజ్ అ వార్ ఎక్స్పర్ట్, యాజ్ అ జియో స్ట్రాటజిస్ట్గా నేను చెప్తున్నా, కేవలం 88 గంటల్లో 180 అణ్వస్త్రాలు కలిగిన దేశం. తర్వాత ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం 12వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ని మనం కేవలం 88 గంటల్లో మన లక్ష్యం సిద్ధించుకుని బయటపడ్డాం. యుద్ధం ప్రారంభించినోడు గొప్పోడు కాదండి, యుద్ధం ప్రారంభించి ముగించినోడు గొప్పోడు అనమాట. ఇది యుద్ధనీతి. ఈ యుద్ధనీతిని ఇండియా అద్భుతంగా అమలుపరిచింది. తిరుగులేని యుద్ధం. ఎందుకంటే అమెరికా, రష్యాలు కూడా, ద గ్రేట్ వరల్డ్ పవర్స్ కూడా ఒక అణ్వస్త్ర దేశం మీద అటాక్ చేసి గెలిచిన విషయమే ప్రపంచ చరిత్రలో లేదు. ఇప్పుడు మనం సాధించాం, పాకిస్తాన్ మట్టి గర్పం. మరి పాకిస్తాన్ ఏమైనా మారిందా? అప్పుడు కాలబేరానికి వచ్చి బాబోయ్ అని తెల్ల జెండా చూపించి పారిపోయిన దేశం కేవలం కొన్ని గంటల్లోనే రివర్స్ అయింది. మీరు ఇండస్ వాటర్ ఇవ్వకపోతే రక్తాన్ని పారిస్తామంటూ బిలావల్ భుట్టో, అసిం మున్నీర్ మాట్లాడిన, షహబాజ్ షరీఫ్, ఇషాక్ దారు వీళ్ళందరూ కారు కూతలు కూస్తున్నారు. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ అదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మళ్ళీ బిల్డింగ్లు నిర్మించుకొని మళ్ళీ యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు యుద్ధమా అన్నట్టుంది. మళ్ళీ పాకిస్తాను మన S-400ని ఆపడానికి రీసెంట్గా ఒక హైపర్సోనిక్ మిసైల్ తయారు చేసింది. తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ను అడ్డుకోవడానికి అక్కడ ఏం తయారు చేసింది? యాంటీ షిప్ మిసైల్ తయారు చేసుకుంది, హైపర్సోనిక్ మిసైల్స్. తర్వాత చైనా నుంచి 4 ఈ యొక్క న్యూక్ సబ్మెరైన్స్ తెచ్చుకుంది, చాలా డేంజరస్ సబ్మెరైన్లు. ఇంకా కొన్ని మిసైల్స్ని తయారు చేసింది. ఇండియాను అడ్డుకోవడానికి ఏదైనా చేయడానికి ఇంకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంది. చైనా నుండి ఇంకా యుద్ధ విమానాలు తెచ్చుకుంటుంది, ఇది JF-17. తర్వాత మన యొక్క J-35 5th జనరేషన్ ఫైటర్ తెస్తుంది. అదేమంటుందంటే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మేము తిరుగులేని దేశం, ఎట్టి పరిస్థితుల్లో సింధు జలాలు ఇవ్వకపోతే యుద్ధమే తప్పదు, మీ కలకట్టా దాకా వస్తామనే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం. ఇవన్నీ మనం విన్నాం. అంటే ఏంటి? పాకిస్తాన్ బుద్ధి మారలేదు, మూర్ఖుడు కాబట్టి మారదు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ చాలా ఎస్కలేట్ అయ్యే పరిస్థితుల్ని చాలా గ్లోబల్ రిపోర్ట్స్, విశ్లేషకుల్లో చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా గెలిచేసాం కాదా అని సంబరాలు చేసుకోలేదండి. మనం ఇంకా పటిష్టం చేసుకున్నాం, ఇంకా కొన్ని S-400లు తెచ్చుకున్నాం, ఇంకా కొన్ని వందల బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసి బోర్డర్లో పెట్టాం. ఈసారి వస్తే మాత్రం కరాచీ ఆక్యుపై చేసుకోవడానికి మేము రెడీ అంటూ రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించడం,
చౌహాన్ గారైతే ఇంకా మోడర్న్ వార్ఫేర్, ఇంకా డ్రోన్ వార్ఫేర్ చేయడం, ఈసారి పాకిస్తాన్ ఇంకా తక్కువ సమయంలోనే సర్వనాశనం అవుద్ది, అప్పుడేదో అయ్యాం, ఈసారి లీడర్లు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది, ఉండదు, దురంధర్ టైప్లో ఉంటుంది అన్నట్టు ఇండియా చెప్పడం. ఇండియా ఇప్పుడు వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కూడా పనిచేయకుండా ఉండేటట్టు మనం వ్యూహం ఉండడం, ఇవన్నీ సంసిద్ధంగా, అంటే ఇండియా నిజంగా చెప్పాలంటే అధునాతనమైన యుద్ధం, అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గమనించి, ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధాన్ని గమనించి చాలా అధునాతన యుద్ధ తంత్రాన్ని పోగు చేసుకుని ఇక చైనా పాకిస్తాన్ నుంచి ఆ మాత్రం రెసిస్టెన్స్ కూడా లేకుండా పాకిస్తాన్ ఓడించడానికి అదే చెప్తున్నారు. ఇండియా ఏమంటుందంటే జనరల్ సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, తర్వాత ఆర్మీ జనరల్ ద్వివేది ఒక మాట అన్నారన్నమాట. ఆర్మీ జనరల్, ఇండియన్ ఆర్మీ జనరల్ ఏ మాట అన్నారంటే, దేవుడు దయ వల్ల ఇంకొక అవకాశం వస్తే ఈసారి పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం. అంటే ఏంటి, ఒకవేళ అది యుద్ధానికి పాల్పడితే మాకు వచ్చిన అవకాశం ఇండియాకి, ఈసారి పాకిస్తాన్ అంతమే, 4-5 ముక్కలు అవుద్దంటూ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రకటించారు, అజిత్ దోవల్ గారు ప్రకటించారు. ఈసారి పీఓకేని కలుపుకొని సింధు పంజాబ్ ప్రావిన్స్ని మనలో కలుపుకొని బలిస్తాన్ డివైడ్ చేసి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ అక్కడ జోరాన్ ల్యాండ్ ఆఫ్ఘనిస్తాన్కి, ఈ విధంగా ఎంతో వ్యూహంగా ఇప్పుడు ఇరాన్తో స్నేహం, తర్వాత తాలిబాన్తో స్నేహం, వెస్టర్న్ బౌండరీ కూడా ఓపెన్ చేసాం, తిరుగులేని శక్తి, ఆర్థిక మిలిటరీ శక్తి. ఇప్పుడు దీని ముందు పాకిస్తాన్ 6వ యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది, మూర్ఖుడు కాబట్టి, వస్తే ఇండియా సంసిద్ధంగా దాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఈరోజు మే 7th ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ది ఆపరేషన్ సింధూర్, దీంట్లో భాగంగా ఇండియా ఎక్కడ ఇగ్నోర్ లేకుండా, కాంప్లిసెన్సీ ఎక్కడా లేకుండా అద్భుతంగా యుద్ధ తంత్రంతో ప్రిపేర్ అయ్యి సంసిద్ధంగా ఉంది. పాకిస్తాన్ అంతమే, అది వస్తుంది తప్పకుండా. 6వ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.